హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మన టెలిగ్రామ్ ఛానల్లో డౌట్స్గా అడిగిన క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఈ డౌట్స్గా అడిగిన క్వశ్చన్స్ అన్ని సర్డ్స్ అండ్ ఇండిసెస్ అనే టాపిక్ కింద వస్తాయి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఓకే, సో క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 4 into 3 power n plus 1 plus 8 into 3 power n minus 1 by 3 into n plus 2 plus 5 into 1 by 3 whole power 1 minus 1 is equal to ఎంత? సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చేయాలంటే ఫస్ట్ మీకు బేసిక్గా ఫార్ములాస్ అన్ని తెలియాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఫార్ములాస్ అని అప్లోడ్ చేశాము. సో మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లోగో మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది కదా, సర్డ్స్ అండ్ ఇండిసెస్ ఫార్ములాస్ అని. అవే మన ఫార్ములాస్. ఈ వీడియో ద్వారా జాయిన్ అయిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఉండి కూడా తెలియని వాళ్ళు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ ప్రాబ్లమ్కి మనకి ఏ ఫార్ములాస్ యూజ్ అవుతాయి అవన్నీ పక్కన మెన్షన్ చేశాను. సో ఈ మెన్షన్ చేసి చూసుకుంటూ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్దాం. సో మనకి ఈ క్వశ్చన్ చూస్తే పైన న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ 3 పవర్కి మాత్రమే ఎన్లు ఉన్నాయి. 3 పవర్లో మాత్రమే వేరియబుల్స్ ఉన్నాయి. సో ఈ 3 పవర్ని కామన్గా తీసుకొని సైడ్ చేస్తే మిగతావన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు లేదా మల్టిప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది. అందుకని ఏం చేశాను, ఈ 3 పవర్ n plus 1ని 3 స్క్వేర్ ఇంటూ 3 పవర్ n minus 1గా రాసుకున్నాను. ఎలా రాసుకున్నాను అంటే మనకున్న ఫార్ములా చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m plus 1 అనే ఫార్ములా ఉంది. సో దాన్ని యూజ్ చేసుకొని 3 పవర్ n plus 1ని 3 పవర్ 2 plus n minus 1గా రాసుకున్నా. సో n minus 1 plus 2 ఎంత? n plus 1 కదా. సో అలా రాసుకొని ఒకటి 3 స్క్వేర్, ఇంకొకటి 3 పవర్ n minus 1గా స్ప్లిట్ చేశాను. అది ఇక్కడ రాసుకున్నా. ఎందుకు ఓన్లీ n minus 1 రాసుకున్నానంటే ఆల్రెడీ ఇక్కడ 3 పవర్ n minus 1 ఉంది కదా. సో ఈ రెండు ఈజీగా కామన్ తీయచ్చు అని. అలాగే కింద కూడా డినామినేటర్లో 3 పవర్ n plus 2ని కూడా నేను 3 క్యూబ్ ఇంటూ 3 పవర్ n minus 1గా రాసుకున్నా. అది ఎలా రాసుకున్నాను? సేమ్ 3 పవర్ n plus 2ని 3 పవర్ 3 plus n minus 1గా రాసుకున్నాను. ఈ 3 పవర్ 3 క్యూబ్గా రాసుకొని ఇంటూ పెట్టుకొని 3 పవర్ n minus 1గా రాశాను. సేమ్ అదే ఇక్కడ నేను రిపీట్ చేశాను. నెక్స్ట్ 5 ఇంటూ ఈ 1/3 హోల్ పవర్ 1 minus nని 1/a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ మైనస్ n అనే ఫార్ములా యూజ్ చేసుకొని 3 హోల్ పవర్ మైనస్ ఆఫ్ 1 minus nగా రాసుకున్నా. అంటే మైనస్ ఆఫ్ 1 minus n అంటే n minus 1 మల్టిప్లై చేస్తాం కాబట్టి మైనస్తో సింబల్ చేంజ్ అయిపోతుంది. సో న్యూమరేటర్లో డినామినేటర్లో రెండిట్లో 3 పవర్ n minus 1 కామన్ తీసుకుంటే ఇక్కడ 4 into 3 స్క్వేర్ 8 వస్తుంది, కింద 3 క్యూబ్ ప్లస్ 5 వస్తుంది. సో 4 into 3 స్క్వేర్ అంటే 36 ప్లస్ 8 44, 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 5 32, 4తో క్యాన్సిల్ చేస్తే 11/8 మనకి సొల్యూషన్. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 1 సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూ ఈక్వల్ చేయాలి. ఈ క్వశ్చన్లో మనం గమనిస్తే అన్నీ మనకి 3 పవర్ n వాల్యూ వచ్చేలాగా ఉన్నాయి. 9 పవర్ n అంటే 3 స్క్వేర్ ఉంది, 3 పవర్ ఉంది, 27 అంటే 3 క్యూబ్, కింద కూడా 3 పవర్ 3m అని ఉంది, ఇంటూ 2 క్యూబ్ అని ఒక్కటే ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చి ఇలా ఇస్తే 2 క్యూబ్ మనం అటువైపుకి వెంటనే మార్చుకోవాలి, అంటే న్యూమరేటర్ చేంజ్ చేయాలి. అలా చేస్తే ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి మనం ఈజీగా చేస్తున్నాం, కానీ అదే ఇక్కడ ఇంటూ ప్లేస్లో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, 2 క్యూబ్ని అటువైపు న్యూమరేటర్లోకి డైవర్ట్ చేసేసాం. ఆ తర్వాత 9ని 3 స్క్వేర్గా, 3 పవర్ n/2లో -2 క్యాన్సిల్ అయితే 3 పవర్ -nగా, 27ని 3 క్యూబ్గా రాసుకున్నా. అంటే అన్నిటినీ సపరేట్గా సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మొత్తం కలుపుకుంటే 3 పవర్ 2n వస్తుందా, 3 స్క్వేర్ వస్తుందా, 3 పవర్ -n వస్తుందా? ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయొచ్చు, పవర్స్ అన్ని యాడ్ చేయొచ్చు. మనకి ఫార్ములా ఉంది, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ o ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ప్లస్ o. ఎలాగైతే ఫార్ములా ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n ఉందో
అదే ఫార్మ్ ఇక్కడ ఉపయోగిస్తాం. కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి 3 రాసి చూపిస్తున్నా అంతే. సో 3 పవర్ 2n ప్లస్ 2 మైనస్ n మైనస్ 3 పవర్ 3n 1 అదే రాసుకున్నా. సో బై 3 పవర్ 3n. ఇక్కడ మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఎలాగో 3 పవర్ 3n ఈజ్ ఈక్వల్ 27 డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ చూపించాను కదా. 3 పవర్ 3m ఈజ్ ఈక్వల్ 27, 3 పవర్ 3m ఈజ్ ఈక్వల్ 3 పవర్ 3. ఈ ఫార్ములా ప్రకారం a పవర్ m ఈజ్ ఈక్వల్ a పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ n అని తీసుకోవచ్చు. సో 3m ఈజ్ ఈక్వల్ 3 అయితే m ఈజ్ ఈక్వల్ ఎంత 1. ఒకటి ఇక్కడ మనం సింప్లిఫై చేసిన తర్వాత 3 పవర్ n ప్లస్ 2 మైనస్ 3 పవర్ 3n వచ్చింది. అదే ఇక్కడ మనం 8కి ఈక్వల్ చేసాం. 8కి ఈక్వల్ చేసిన తర్వాత n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టి ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో మనం దీన్ని సాల్వ్ చేసే కంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అదే దీంట్లో అప్లై చేశాను. సో n ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకున్నాను. 8 ఈజ్ ఈక్వల్ 8 వచ్చింది కాబట్టి n వాల్యూ ఎంత 0. ఒకవేళ 0కి రాకపోతే n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టి ట్రై చేసేవాడిని అంతే. సో ఇక్కడ మనకి m ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, n ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఓవరాల్గా m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మనకి 3 వాల్యూస్ ఇచ్చాడు. ఆ 3 వాల్యూస్ ఈక్వల్ చేశాడు. 1/x మైనస్ 1/y ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ వన్ థర్డ్ వన్, సెకండ్ వన్ థర్డ్ వన్, ఆ రెండు మనం ఈక్వల్ చేస్తాం. రెండిటికి అప్లయింగ్ లాగ్ అని బోత్ సైడ్స్ చేస్తాం. సో మనకి లాగ్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ a పవర్ x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ లాగ్ a. ఇక్కడ x ఇంటూ లాగ్ 3.7, ఇక్కడ y ఇంటూ లాగ్ 0.037. 0.037 ఏం చేశానంటే 3.7 ఇంటూ 10 పవర్ మైనస్ 2గా రాసుకున్నాను. ఎలా రాసుకోవచ్చు అంటే 0.037ని 3.7/100గా రాసుకోవచ్చు. సో 3.7 ఇంటూ 10 పవర్ మైనస్ 2 అనమాట. ఓకేనా? అలా స్ప్లిట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ 10 పవర్ 4కి 4 ఇంటూ లాగ్ 10. లాగ్ 10 వాల్యూ మనకు 1. ఫార్ములా ఏంటంటే లాగ్ a బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో లాగ్ 10 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 1. అదేంటి సార్ అక్కడ ఓన్లీ లాగ్ 10 ఉంది కదా అంటే మనం బేస్ 10 అనేది అన్నిటికీ కామన్గా పెట్టుకుంటాం. ఓకేనా? కింద మనకి బేస్ లేకపోతే బేస్ 10 ఇస్ ద కామన్ థింగ్. సో లాగ్ 10కి బేస్ 10 ఉంటుంది కాబట్టి లాగ్ 10 బేస్ 10 1. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఓన్లీ 4 వస్తుంది. x ఈజ్ ఈక్వల్ 4 బై లాగ్ 3.7, 1/x అంటే లాగ్ 3.7/4. ఇక్కడ y దగ్గరికి వస్తే ఇక్కడ మనం లాగ్ 3.7 10 పవర్ మైనస్ 2 రాసాం కదా. లాగ్ ab అనే ఫార్ములా ఉంది చూడండి. లాగ్ ab ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b. అది ఇక్కడ మనం అప్లై చేస్తే లాగ్ 3.7 ప్లస్ లాగ్ 10 పవర్ మైనస్ 2 వస్తుంది. ఇక్కడ ఇంటూ కాదు ప్లస్ ఉండాలి. ప్లస్ 10 పవర్ మైనస్ 2. మళ్ళీ ఇక్కడ y ఇంటూ లాగ్ 3.7 నార్మల్గా చేయొచ్చు. తర్వాత మళ్ళీ లాగ్ 10 పవర్ మైనస్ 2ని లాగ్ a పవర్ x గా రాసుకుంటే మైనస్ 2 ఇంటూ లాగ్ 10 కదా. ఓకేనా? 10 పవర్ మైనస్ 2 ఏమవుతుంది? మైనస్ 2 లాగ్ 10. లాగ్ 10 అంటే వాల్యూ ఎంత? 1. అంటే మైనస్ 2 ఇంటూ 1 ఎంత? మైనస్ 2. అదే నేను డైరెక్ట్గా రాసుకున్నా. ఎలాగో మనకి 1/y కావాలి కాబట్టి 1/y ఇటు పక్క తీసుకొని 4 ఇటువైపు తీసుకొచ్చా. సో ఓవరాల్గా 1/x అంటే లాగ్ 3.7/4 వచ్చింది. 1/y అంటే లాగ్ 3.7 మైనస్ 2/4 వచ్చింది. ఈ రెండు మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటే డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవచ్చు. ఓకేనా? సో 1/xలో లాగ్ 3.7 మైనస్ లాగ్ 3.7 ప్లస్ 2, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఈ లాగ్ 3.7 లాగ్ 3.7 క్యాన్సిల్ అయిపోతే 2/4 వస్తుంది. ఓవరాల్గా వాల్యూ ఎంత? 1/2. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం డైరెక్ట్గా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేయాలి ఫస్ట్. అలా చేస్తే పెద్ద రూట్లు క్యాన్సిల్ అయిపోతాయి. లోపల ఉన్న ఎలాగో మనకి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఎక్కడో ఒక దగ్గర మనకి మ్యాచ్ అవుతుంది. ఓకేనా? డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. పెద్ద రూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ √x √y a+b హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ప్రకారంగా ఎక్స్పాండ్ చేస్తాం. అంటే √x హోల్ స్క్వేర్ ప్లస్ √y హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √x ఇంటూ √y. ఓకే కదా? అండ్ ఇక్కడ
పెద్ద రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 12 ప్లస్ రూట్ 140. ఇప్పుడు ఇటువైపు ఈక్వల్ చేయాలంటే ఇక్కడ మనకి రూట్ 140 ఏదైతే ఉందో ఆ 140ని పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ మల్టిపుల్గా రాసుకొని ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని రూట్ బయటకు తీసుకొచ్చేయాలి. ఇదంతా మనకి క్వశ్చన్లో ప్రాసెస్. సో ఆ విధంగా మనం ఫాలో అయితే 4 × 35 వస్తుంది. 4 అంటే రూట్ 4 × రూట్ 35. రూట్ 4 అంటే మనకి 2 వస్తుంది. అది ఎలా చేస్తాం మనం? ఇలా చేస్తాం. ఇక్కడ రూట్ x × రూట్ y = రూట్ xy ఉంది కదా, అంటే రూట్ సపరేట్గా రాసుకోవచ్చు అని కదా. సో ఆ ఫార్ములా ప్రకారంగా 12 ప్లస్ 2 రూట్ 35 అయింది. ఇటువైపు ఏమొచ్చింది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే x ప్లస్ y 2 రూట్ xy అయింది. ఇప్పుడు రెండు సేమ్ ఫార్మాట్ చూడండి. 12x ప్లస్ y 35xy ఒకే ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి x ప్లస్ y 12 xy 35. ఇప్పుడు దీంట్లో x = 35/y అని చెప్పి తీసుకొని ఇక్కడ y ప్లేస్ సబ్స్టిట్యూట్ చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా మనకు వాల్యూస్ వస్తాయి. లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది. అందుకని ఏం చేయొచ్చు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి 35 ఉందా, ఏదో ఒక రెండు పెద్ద నెంబర్ల యొక్క ప్రోడక్ట్గా తీసుకొని ఆ రెండు యాడ్ చేస్తే 12 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోయింది. దీన్ని బట్టి ఏమైంది? ఇప్పుడు 7 × 5 = 35, 7 + 5 = 12. ఇక్కడ మన డౌట్ ఏంటంటే x 7 లేదా y 7 అని. సో ఆ డౌట్ క్లియర్ అవడానికి ఇక్కడ ఏమి ఇచ్చారు వాళ్ళు? x <y అని ఇచ్చాడు. దాన్ని బట్టి x 5 y 7. సో 3y - 2x = 3 × 7 - 2 × 5 21 - 10 = 11. ఓకేనా? సో ఈ ఫోర్త్ క్వశ్చన్ సొల్యూషన్ అంతా 11. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో మనకి ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అండి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేసాం చూడండి. ఇక్కడ 10ని 7 + 3గా రాసుకున్నాను. రూట్ 21ని 7 × 3గా రాసుకున్నాను. 12ని 7 + 5గా రాసుకున్నాను. 35ని 7 × 5గా రాసుకున్నాను. 8ని 5 + 3గా రాసుకున్నాను. 15ని 5 × 3గా రాసుకున్నాను. ఇదంతా మీరు ఎలా రాసుకున్నారు సార్ అంటే, మీరు ఇలాంటి మోడల్ ఒక 4 to 5 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు దీని ముందు ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడ మనం ఎస్టిమేషన్ చేసుకున్నాం కదా. ఎలాగా? 12 అంటే 7 + 5 అని, 35 అంటే 7 × 5 అని ఎస్టిమేషన్ చేసుకున్నాం కదా. సో ఇలాంటి క్వశ్చన్స్ 4 రకాలు చేస్తే మీకు అర్థమైపోయింది. సో 10 21 7 × 21 వచ్చింది. 7 + 3 10 వస్తుంది. సో ఇది రెండు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. నెక్స్ట్ 7 × 5 = 35 వస్తుంది. 7 + 5 12 వస్తుంది. ఈ రెండు మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. నెక్స్ట్ 5 × 3 = 15 వస్తుంది. సో 5 + 3 8 వస్తుంది. ఈ రెండు కూడా మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి. అలా చేసుకుంటాం. ట్రయల్ అండ్ ఎర్రర్ రాస్తాం. 2 × 4 = 8 15 వస్తుంది. 5 × 3 = 15 సరిపోతుంది. అట్లా ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఇలా ఎందుకు రాసుకున్నామంటే, ఈ 7 అనేది రూట్ 7 హోల్ స్క్వేర్, 3 అనేది రూట్ 3 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ 2 × రూట్ 7 × రూట్ 3 వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటే డైరెక్ట్గా మనం స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × రూట్ 7 × రూట్ 3 ఇలా రాసినట్టు అనమాట. ఇవన్నీ మనం ఇలా రాసినట్టు. ఎలాగో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఒకేసారి నార్మల్గా రాశాను. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇది రూట్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 × రూట్ 7 × రూట్ 3 ఫార్మాట్లో ఉందంటే రూట్ 7 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్లో ఉన్నట్టే కదా. అదే కింద రాసుకున్నాం. రూట్ 7 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్. ఇక్కడ రూట్ 7 మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది, -2ab ఉంది. ఇక్కడ కూడా మనకి -2ab ఉంది. అందుకని రూట్ 5 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ చేసాం. ఓకే. సో ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2/√7 + √3 మైనస్ 1/√7 మైనస్ √5 ప్లస్ 1/√5 మైనస్ √3. ఇక్కడ వరకు a + b హోల్ స్క్వేర్ అనే ఫార్ములాకి చేంజ్ చేసుకోవడం అనేది మనకు అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ ఏంటంటే రేషనలైజేషన్ చేయాలి. అంటే డినామినేటర్లో కాన్స్టెంట్ వాల్యూ వచ్చేలాగా చేయాలి డైరెక్ట్గా మనం. ఓకేనా? అంటే నార్మల్ న్యాచురల్ నెంబర్ వచ్చేలాగా చేయాలి. అలా చేయాలి అంటే ఇక్కడ √7 + √3ని √7 మైనస్ √3తో మనం మల్టిప్లై చేయాలి. అలా చేస్తే a + b × a - b ఫార్ములా చూడండి ఎలా వస్తుంది. a + b × a - b =
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాగా మనకు చెప్పడానికి వస్తుంది అనమాట. ఓకేనా, అందుకని ఎలాగో డినామినేటర్లో మనం √7 మైనస్ √3తో మల్టిప్లై చేయాలి కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ రెండింటికి అలా మల్టిప్లై చేసాం. సేమ్ ప్రాసెస్ అన్నిటికీ చేసాం. మనం మధ్యలో సింబల్ మార్చి అన్నిటికీ మల్టిప్లై చేసాం. సో ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ ఏమవుతాయి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అలా మారిపోతాయి. సో √7 + 3 ఇంటూ √7 - 3 ఈజ్ ఈక్వల్ టు √7 హోల్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 7 - 3. ఓకేనా, అదే ఫార్మాట్ ఇక్కడ కూడా 7 - 5, 5 - 3. ఓకేనా, అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 2 ఇంటూ √7 మైనస్ √3. సో ఇప్పుడు మనకి 7 - 3 అంతా 4 కదా, 7 - 3 అంతా 4 కదా. సో 2 1s are 2 2s are క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, అంటే డినామినేటర్లో 2 ఉంది. ఇక్కడ కూడా 7 - 5 అంటే ఎంత? 2. ఇక్కడ కూడా 5 - 3 అంటే ఎంత? 2. అంటే అన్నిటికి డినామినేటర్లో మనకి 2 ఉంది కాబట్టి అన్ని 2లు స్ప్లిట్ చేసేసా. సో ఫస్ట్ √7/2, తర్వాత మైనస్ √3/2, అండ్ తర్వాత మైనస్ ఇంటూ √7/2, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √5/2, అండ్ ఇక్కడ ప్లస్ √5/2 ప్లస్ √3/2 అన్నీ క్యాన్సిల్ అవుతాయి మనకి. √3/2 √3/2, √5/2 √5/2, √7/2 √7 అన్నీ క్యాన్సిల్ అయిపోయినాక 0 వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకి రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి. ఒకటి రూట్స్ నుంచి a + b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో చేంజ్ చేసుకోవడం, ఇంకొకటి రేషనలైజేషన్ చేయడం. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా ఇస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకి డినామినేటర్లో రూట్లు ఇచ్చాడు, డైరెక్ట్గా మనం రేషనలైజేషన్ అప్లై చేస్తాం. దీని ముందు స్టెప్లో సగం నుంచి స్టార్ట్ చేసాం, ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. సేమ్ అప్లై చేసాం. చూడండి, ఇక్కడ ఒక ప్రాబ్లం మీకు అర్థమైతే మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సేమ్ మధ్యలో సింబల్ మార్చేసాం. √6 + 2 ఉంది కదా, √6 - 2 √6 - 2తో మల్టిప్లై చేశాను. ఇక్కడ √7 + √6 ఉంది కదా, √7 - √6 √7 - √6తో మల్టిప్లై చేశాను. ఇక్కడ కూడా సేమ్ అదే ప్లాన్ చేశాను. ఓకే, ఇప్పుడు డినామినేటర్స్ అన్నీ ఏమవుతాయి? a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఆ విధంగా చేంజ్ అవుతాయి. అంటే పైన యాసిడ్ రాసుకుంటున్నా 2 ఇంటూ √6 - 2 బై √6 స్క్వేర్ అంటే 6 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, తర్వాత √7 - √6 బై √7 స్క్వేర్ అంటే 7, √6 స్క్వేర్ అంటే 6, మళ్ళీ ఇక్కడ √8 + √7 బై √8 అంటే 8, అంటే √8 హోల్ స్క్వేర్ అంటే √8 మైనస్ √7 హోల్ స్క్వేర్ అంటే 7. కింద అన్ని ఫార్ములాస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, పక్కన 2 - 2√2 ఉంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేశానంటే 2√2 నేను 8గా రాసుకున్నా. 2√2 అంటే సో ఇక్కడ √4 × 2గా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √8. ఎందుకంటే మనకు రూట్ లోపలికి వెళ్తే స్క్వేర్ అయింది కదా. ఓకేనా, ఈ విధంగా అనమాట √8. సో మిగతా వాటి అన్నిటి చూడండి, ఇక్కడ కింద 6 - 4 అంటే 2 వస్తుంది. 2 2 క్యాన్సిల్ అయిపోయింది, అందుకే √6 - √2. 7 - 6 అంటే 1, 8 - 7 అంటే 1, అందుకే అవన్నీ వరుసగా రాసుకున్నా. లాస్ట్లో 2 - √8 చేశా. సో √8 క్యాన్సిల్, +2 - 2 క్యాన్సిల్, ప్లస్ √6 - √6 క్యాన్సిల్, మిగిలింది ఏంటి? √7 2 మిగిలినాయి. అందుకనే 2√7 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఇది కూడా మనకి రేషనలైజేషన్ ప్రాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ మనకి ఏకి ఒక వాల్యూ ఇచ్చాడు, బికి ఒక వాల్యూ ఇచ్చాడు. a² + ab + b², a² - ab + b² ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు మీకు తెలియాలి ఏంటంటే డినామినేటర్ న్యూమరేటర్లు ఇక్కడ రెసిప్రోకల్గా ఉన్నాయి అంటే ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి 1 వస్తుంది. అంటే ab ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఒకటి ఫిక్స్. ఇప్పుడు a² b² రెండు యాడ్ చేయాలి. సో ఇప్పుడు a² ఈజ్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ చేశారు రెండు సైడ్స్. సో న్యూమరేటర్ స్క్వేరు డినామినేటర్ స్క్వేర్ సపరేట్గా రాశాము. √5 + 1 అంటే a + b హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ అంటే స్ప్లిట్ చేస్తాం. a² + b² + 2ab. కింద కూడా a² + b² - 2ab స్ప్లిట్ చేశాను. ఏమొచ్చింది? 6 + 2 √5/6
6 మైనస్ 2√5 వచ్చింది. సో ఇక్కడ మనకి ఎలాగో రెసిప్రోకలే కాబట్టి సేమ్ బి కూడా రెసిప్రోకలే అవుతుంది కదా, అందుకని బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్కి రెసిప్రోకల్ రాసుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏ స్క్వేర్ అంటేనేమో 6 ప్లస్ 2√5 బై 6 మైనస్ 2√5, బి స్క్వేర్ అంటేనేమో 6 మైనస్ 2√5 బై 6 ప్లస్ 2√5. ఆ రెండు యాడ్ చేశాను. ఎలాగో మనకి రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కింద మనకి ఆపోజిట్లో ఉన్నాయి, రెండు మల్టిప్లై చేశా ఎల్సిఎం లాగా. రెండు మల్టిప్లై చేస్తే సో దేనికి దానికి క్రాస్ మల్టిప్లై అవుతాయి కాబట్టి 6 ప్లస్ 2√5 ఇంటూ 6 ప్లస్ 2√5 హోల్ స్క్వేర్ అయింది. 6 మైనస్ 2√5 ఇంటూ 6 మైనస్ 2√5 హోల్ స్క్వేర్ అయింది. చూడండి ఇది ఎలా వచ్చిందంటే ఏ బై బి ప్లస్ బి బై ఏ ఇలా ఉన్నప్పుడు కింద రెండు మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. ఇదే ఇక్కడ అప్లై అయింది. ఓకేనా. ఇప్పుడు 6 ప్లస్ 2√5 అనేది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. 6 మైనస్ 2√5 హోల్ స్క్వేర్ అనేది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అయితే ఫార్ములా 2 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అదే ఇక్కడ అప్లై చేస్తాం. డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది ఇక్కడ అప్లై చేస్తాం. ఓకేనా. సో 2 ఇంటూ బ్రాకెట్లో 6 స్క్వేర్ ప్లస్ 2√5 హోల్ స్క్వేర్ బై 6 స్క్వేర్ మైనస్ 2√5 హోల్ స్క్వేర్. 2√5 ఎలా చేసుకుంటామంటే చూడండి ఇలా చేసుకుంటాం. 2√5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఇంటూ √5 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 2 2 = 4, 4 5 = 20. అంటే 2√5 హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత 20. సో 2 ఇంటూ 6 స్క్వేర్ 36 ప్లస్ 20 బై 36 మైనస్ 20. సో 112/16 వచ్చింది 7 వాల్యూ. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత 7, ఏబి వాల్యూ ఎంత 1. అందుకని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 7 ప్లస్ 1 బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 7 మైనస్ 1. 8/6 ఈజ్ ఈక్వల్ టు 4√3. ఓకేనా. ఇది దీని యొక్క సొల్యూషన్. కొంచెం ప్రాసెస్ లెంతీగానే ఉంది, బట్ మీకు ఈ రేషనలైజేషన్ కొంచెం ప్రాక్టీస్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తే ఎక్కడ ప్లస్లు మైనస్ మిస్టేక్ లేకుండా చేస్తారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సేమ్ ఇది కూడా ఈ ముందు ప్రాబ్లం ఎలాగైతే ఇచ్చారో అదే విధంగా ఇచ్చారు. చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ √3 బై 2 మైనస్ √3, 2 మైనస్ √3 బై 2 ప్లస్ √3. ఇక్కడ కూడా ఏ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్ చేసాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో రాసుకున్నాం. బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ని ఫ్లిప్ చేసాం. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని ముందే తెలుసు మనకి. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ సేమ్ అదే ఫార్మాట్, కింద రెండు మల్టిప్లై చేసాం, పైన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో వచ్చింది. మనకి ఈ ఫార్ములా తెలుసు, అలాగే ఈ ఫార్ములా కూడా తెలుసు. అంటే 2 ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ 4√3 హోల్ స్క్వేర్. 4√3 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ √3 హోల్ స్క్వేర్, టోటల్గా 48 వచ్చింది. సో 2 ఇంటూ 49 ప్లస్ 48 బై 49 మైనస్ 48. 49 మైనస్ 48 అంటే 1. అంటే 2 ఇంటూ 49 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 194 వచ్చింది. ఇక్కడ 97 వస్తుంది. సో 2 ఇంటూ 97 194. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 194. మరి ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే 194 ప్లస్ 1 195. ఓకేనా. ప్రాసెస్ ఏమో చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చేయడానికి ఎంత టైం పట్టింది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సెకండ్ ఎంత టైం పట్టింది. ఇలాగే మీరు సేమ్ మోడల్స్ ఇంకొక 2-3 చేస్తే ఈజీగా అయిపోద్ది. ఓకేనా. సో ఇవే మనకి 8 క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్స్. ఓకేనా. మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న PDF డౌన్లోడ్ చేసుకోండి, ఫార్ములాస్ అన్ని చదువుకోండి. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ సొల్యూషన్స్ అన్ని వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.